అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి 21 తారీఖుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా కూడా సంతోషపడిపోతారండి. మిథున రాశి వారు అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్లోకి ఫస్ట్ టైంలోకి వస్తే వీడియోకి లైక్ చేసి ఇక వీడియోని అయితే చూడండి. ఇక మిథున రాశి మనకున్న ద్వాదశ రాశులలో 3వ రాశి అన్నమాట. మిథున రాశికి అధిపతి బుధుడుకు అధిపతి ఉండడం చేత మీరు ఎలా ఉంటారంటే చాలా హుషారుగా ఉంటారు, చాలా చురుకుగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అంటే కొంతమంది ఇప్పుడు 135+, 45+ వచ్చిన ఏజీ వాళ్ళని చూసుకుంటే కొంచెం నీరసంగా, కొంచెం అలసటగా, ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడం ఇలాంటి ఉంటారు కదా. కాగా మిథున రాశి వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పడం లేదు. కానీ వీరు మిగతా రాశులతో పోల్చుకుంటే కొంచెం హుషారు ఎక్కువగా ఉంటారు, చురుకుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారనమాట. ఏదో చాలా ప్రాక్టికల్గా ఉంటారు మనుషులు. ప్రాక్టికల్ అంటే ఇక్కడ ఏం మాట వాడాల్సి వచ్చిందంటే కనుక ఎవరికైనా కానీ ఏదైనా మనం అంటే ఎదుటి వాళ్ళతో డేర్ అండ్ డాషింగ్ చెప్పాలంటే కొంచెం మొహమాట పడిపోతూ, కొంచెం సిగ్గుపడిపోతూ ఈ విధంగా ఉంటామన్నమాట. కాకపోతే మిథున రాశి వారు అలా ఉండరు. ఏది ఏమైనప్పటికీ నువ్వు మొహాన్ని చెప్పేస్తారు. ఇంకా వారికి ఏదైనా ఉన్న విషయం మొహాన్ని తేల్చి చేసేద్దాము అని చెప్పేసి అన్నట్టుగా ప్రాక్టికల్గా వాళ్ళ మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఏదైనా ఎదుటి వాళ్ళ గురించి ఏదైనా ఫీల్ అవుతే మాత్రం దాన్ని ప్రాక్టికల్గా చెప్పేస్తుంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఉంటే ఉంటారు, వాళ్ళు స్నేహం చేస్తే చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళని మాటలతో మాయ చేసి, మంత్రం పెట్టి, మభ్యపెట్టి మనతోనే ఉంచుకోవాలి అన్నట్టుగా ఉండరనమాట. చాలా చురుకైన వారనమాట మిథున రాశి వారు. ఇక వీరు చాలా కష్టపడి పనిచేస్తారండి. ఎంత కష్టపడి పనిచేస్తారు అంటే కనుక ఏదైనా కానీ కష్టపడి పని చేసి దాన్ని సాధించుకోవాలి అనే మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా ఊరికే వచ్చింది అంటే దానికి విలువ ఉండదు. ఏదైనా కానీ మన చేతులతో మనం కష్టపడి శ్రమించి దాన్ని సంపాదించుకుంటే దాని విలువ అనేది వేరుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అంటే పని దొంగలుగా ఉండడం, పని ఎవరైనా చెప్తుంటే ఆ పని నుంచి తప్పించుకొని వెళ్ళడం, ఆ పనిని వేరే వారి మీద వేసేయడం, ఇలా ఆలోచించారు. ఏదైనా కానీ వారి దగ్గరికి ఒక పని వస్తే ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తారు. మిగతా రాశులతో పోల్చుకుంటే వీరి యొక్క పని ఎలా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక ఈరోజు కూర్చున్నాం కదా, ఇక ఈరోజు ఎట్లయినా తప్పించుకుందాం, ఇదివరకు వారి మీద వేసేసి సుఖపడదాము అని చెప్పి ఎదుటి వారి మీద పడి ఏడ్చే స్వభావం కలిగేవారు కాదండి. వీరి దగ్గర కూర్చున్నప్పుడు పక్కన వారితో వంతు పెట్టుకోరు. ఏదైనా కానీ కష్టపడి ఎదగాలి అనుకుంటారు. ఆ ఎదగడానికి తపన అంటే ఒక రకమైన ఆవేశం ఉంటుంది కదా. నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను మంచిగా డబ్బు సంపాదించుకోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి, ఏదైతే జరగనివ్వు, నేనైతే ఖచ్చితంగా కొట్టే తీరుతాను అని చెప్పేసి అనుకుంటారు కదా. అలా తపన అనమాట, ఒక కసి అనమాట. ఆ కసి తపన అనేది వీళ్ళలో చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇంకా చిన్న వయసు నుంచి మిథున రాశి వారికి కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మిగిలిన రాశుల వారితో పోల్చుకుంటే మరి వీరు ఈ రాశిలో జన్మించటం వీరి యొక్క పాపము, లేకపోతే వీరి చేసుకున్న పాప పుణ్యాల ఫలితం ఏదైతే అర్థం కాదు. కానీ చిన్న వయసు నుంచే పాపం కష్టాలను కానీ, బాధలు కానీ, నష్టాలు కానీ, దుఃఖాలు కానీ అన్నీ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా కానీ తట్టుకొని నిలబడి కలిగిన స్వభావం కలిగిన వారనమాట. కాబట్టి చాలా కాలం తర్వాత వీరికి దైవ అనుగ్రహం మూలంగా, దేవుడి అనుగ్రహం ఉండడం వలన వీరి జీవితంలోకి సుఖాలు, సంతోషాలు అనేటివి పూర్తి స్థాయిలో అడుగు పెట్టబోతున్నాయి అన్నమాట. పూర్తి స్థాయి అంటే అసలు కష్టమే రాదా, నష్టమే రాదా, దిగులే ఉండదా, బాధే ఉండదా అంటే అలా అని చెప్పడం లేదు. కానీ కాకపోతే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి ప్రస్తుతం కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. గతంతో పోల్చుకొని చూడండి. ఇక ఉద్యోగపరంగా ఉద్యోగ అవకాశాలు కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యం కావడం కానీ, డబ్బు లేని వారికి డబ్బు కలగడం కానీ, సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, వివాహ యోగం లేని వారికి వివాహ భాగ్యం కలగడం కానీ, ఇటువంటివన్నీ కూడా
వీరికి ఇప్పటి నుంచి కలిసి రాబోతున్నాయి అన్నమాట. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు గతంతో పోల్చుకుంటే, అంటే ఇప్పుడున్న ప్రస్తుతాన్ని పట్టుకొని మన గతంతో పోల్చుకున్నట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైన గొడవలతోటి తగువులతోటి రోజు రోజుకి గడిపేయాలి వాళ్ళు. ఇప్పటి నుంచి మాత్రం భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఉంటుంది. ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇక వీరి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక దేనికి కూడా అతిగా ఆశపడరు. అతిగా అది నాకు దక్కాలి అని చెప్పి కోరుకోరనమాట. మనిషికి ఉన్న ఒకే ఒక చెడ్డ అలవాటు ఏంటంటే కనుక అతిగా ఆశపడడం. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలకి మనం 1000 రూపాయలు కోరుకుంటాం. అదే 1000 రూపాయలు ఉంటే 10,000 కావాలనుకుంటాం. 10,000 ఉంటే 1,00,000 కావాలనుకుంటాం. 1,00,000 ఉంటే 10 లక్షలు కాదు 1,00,00,000 రూపాయలు కావాలనుకుంటూ ఉంటుంటాం. ఇప్పుడున్న సమాజం ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉన్నారు. కానీ మిథున రాశి వారు అలా కాదండి. ఉన్న దాంట్లోనే మేము తృప్తిగా ఉండాలి. మాకు ఈ కష్టాలు పోతే చాలు, ఈ బాధలు పోతే చాలు, మేమున్న దాంట్లో తృప్తిగా బతుకుతామని చెప్పి భగవంతుని ఎప్పటికప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. అతిగా ఆశపడరు. మిథున రాశి వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదే అనమాట. అతిగా ఆశపడరనమాట. ఇక అంతేకాకుండా అతిగా ఆశపడి ఎదుటి వారిని మోసం చేద్దామేమో, ఎదుటి వారిని తప్పుదోరి పట్టిద్దామేమో, ఇలాంటివన్నీ కూడా ఆలోచించరు. పాప వీరి దగ్గరికి ఎవరైనా కానీ సహాయం కోసం వస్తే వారిని మోసం చేయకుండా, వారికి ఇటువంటి తప్పులు చెప్పకుండా పర్ఫెక్ట్గా 100కి 100% సహాయపడతారనమాట. కష్టపడి ఈ కాలం మీద మీరు నిలబడాలి అని చెప్పి ఎదుటి వారికి కూడా సలహా ఇస్తారు. వీళ్ళు అదే సామెత అంటే అదే మాటను మీరు మాట మీద నిలబడతారు, వారిని కూడా అదే మాట మీద నిలబడాలని చెప్తారనమాట. కాబట్టి మిథున రాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే చెప్పాలని వచ్చిందంటే కనుక మిథున రాశి వాళ్ళు తప్పును మాత్రం అంగీకరించరండి. ఏదైనా కానీ ఒక తప్పు జరిగితే ఆ తప్పును నిలదీసి అడుగుతారు. ఒకరు అబద్ధం చెప్తే దాన్ని కూడా తట్టుకోలేనమాట. ఆ అబద్ధాన్ని ఎందుకు చెప్పావు, నేను ఉన్నదేదో నిజం చెప్తే ఆ నిజాన్ని తట్టుకునే, కానీ అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు అంటే కనుక ఆ మోసం ముందు నేను తట్టుకోలేను అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారనమాట. చాలామంది మంచి మనసండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా మంచి వ్యక్తులు అనమాట మిథున రాశి వారు. ఇక వీరితో వీరే ఎదుటివారిని తక్కువగా నమ్ముతూ ఉంటారు. అంటే అంత తొందరగా అంత ఈజీగా ఎదుటివారి మాటల్లో పడిపోవడం ఇలాంటిదంతా కూడా ఉంటారనమాట. ఎదుటివారితో కంటే కూడా మనల్ని మనం నమ్ముకోవడం బెటర్ కూడా అన్నట్టుగా ఆలోచిస్తారు. వీరితో వీరే ఫ్రెండ్షిప్ చేసుకుంటారనమాట. ఇక గతంతో పోల్చుకుంటే వీరి యొక్క వృత్తి అందు కానీ, వ్యాపారాల యందు కానీ, చిన్న చిన్న బిజినెస్ యందు కానీ గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందండి. ఆర్థికంగా పురోగతి పెరుగుతారు. డబ్బు పరంగా పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కోట్లు ఉంటాయని కాదు, గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా మంచిగా ఉంటాయని చెప్పి, సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పి, అప్పుల సమస్యలు కూడా అవి కూడా తీరిపోతాయని చెప్పి, డబ్బుకి ఎటువంటి దిగులు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదా, ఈ ఉగాది తర్వాత నుంచి వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరి పరిస్థితి అనేది 100%లో 70% బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఉద్యోగం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే, ఇక ఉద్యోగం కోసం ఆ ప్రయత్నాలు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం గట్టిగా ప్రయత్నించండి. మీకు ఉద్యోగాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అవకాశాలు అయితే మీకు తప్పకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా సంతానం కోసం ఖచ్చితంగా మీకు ఆ ప్రయత్నాలు గట్టిగా చేయండి. మీకు సంతాన యోగ భాగ్యం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా ఎవరైతే లవర్స్ ఉంటారో, విడిపోయి ఉంటారో వారు కూడా ఒకడైనా కానీ తగ్గి ఫోన్ చేసుకుంటే మీరు మళ్ళీ కలిసే గోచార ఫలితం అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇక విద్యార్థులకి కూడా ఇప్పుడు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే వీరి కష్టానికి, అంటే వీరి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వీరి కష్టానికి తగిన మంచి ప్రతిఫలం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుందండి మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారికి 20-21 తారీఖులలో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చి 20వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారండి. అంటే వారు ఏ వృత్తులలో చేస్తున్నారో ఆ వృత్తుల యందు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారనమాట. విద్యార్థులు అయితే చదువులో చాలా బిజీగా ఉంటారు. వారు చేస్తున్న పనుల యందు క్రమశిక్షణగా ఉంటారు. అందులో ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక లాభాలు కూడా బాగా వస్తాయి అన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. భార్యాభర్తల మధ్య
మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక అంతేకాకుండా ఈ యొక్క అంటే రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమల వారికి చాలా బాగుంటుంది. ఊరి ప్రయాణాలు ఏవైనా ఈరోజు అంతగా పడే అవకాశం అయితే లేదనమాట. చాలా హ్యాపీగా స్మూత్గా 20వ తారీఖు అయితే గడిచిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక 21వ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిజీగా ఉంటారనమాట. వర్క్ సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, బిజినెస్లో సంబంధించి, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి వారి యొక్క ఫీల్డ్లో వారు బిజీగా ఉంటారు. ఆర్థిక లాభాలు బాగానే కలిసి వస్తాయండి. దానికి సంతృప్తి చెందుతారు. కుటుంబ పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ మనకి మంచిగా పాస్ అవుతారు, మంచిగా రాస్తారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. లవర్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుని 21 తారీఖులలో ఎటువంటి నష్టాలు కూడా, దుఃఖాలు కానీ, బాధలు కానీ ఏవి ఉండయండి. హ్యాపీగా స్మూత్గా ఈ 2 రోజులు గడిచిపోతాయి. మరి మిథున రాశి వారికి 2 రోజులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి, కాబట్టి మీకు అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండడం వల్ల వీరి జీవితంలోకి సుఖాలు, సంతోషాలు అనేటివి కూడా పూర్తి స్థాయిలో అడుగు పెట్టబోతున్నాయి అన్నమాట. పూర్తి స్థాయి అంటే అసలు కష్టమే రాదా, నష్టమే రాదా, దిగులే ఉండద్దా, బాధే ఉండద్దా అంటే అలా అని చెప్పడం లేదు. కానీ కాకపోతే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి ప్రస్తుతం కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. గతంతో పోల్చుకొని చూడండి. ఇక ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, అసలు అనారోగ్యపరంగా పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఆరోగ్యం కూడా రావడం కానీ, డబ్బు లేని వారికి డబ్బు కలగడం కానీ, సంతానం లేని వారికి సంతోషం కలగడం కానీ, వివాహ యోగం లేని వారికి వివాహ భాగ్యం కలగడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఇప్పటి నుంచి కలిసి రాబోతున్నాయి అన్నమాట. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు గతంతో పోల్చుకుంటే, ఇక ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం గతంతో పోల్చుకున్నట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైన గొడవలతోటి, తగువులతోటి రోజునైతే గడిపేస్తున్నారు. ఇప్పటి నుంచి అంతా కూడా మంచి అనుకూలత అనేది ఉంటుంది. ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇక వీరి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక దేనికి కూడా అతిగా ఆశపడరు. అతిగా అది నాకు దక్కాలని చెప్పి కోరుకోరనమాట. మనిషికి ఉన్న ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఏంటంటే అతిగా ఆశపడడం. ఆ అతిగా ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఆ 100 రూపాయలకి మనకు 1000 రూపాయలు కోరుకుంటాం. అలా ఆశపడకుండా ఉండడమే మంచిది.